అధికారులకు, నాయకులకు, పెద్దలకు, మహిళలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. రేపు 1వ తారీఖున ఆదివారం అవుతుంది కాబట్టి 31వ తారీఖునే పెన్షన్ అందరికీ ఇంటి వద్దకే ఇచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం, అట్లాగే ప్రతి గ్రామంలోనూ పెన్షన్ 11 నెలల్లో ఒక ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం మనకి ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకి అండగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 నుండి 4,000 చేసి, అంతే వికలాంగులకు 6,000, లెప్రసీ డయాలసిస్ పేషెంట్లకు 10,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం. మన దేశంలో కల్లా ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం మాత్రమే, మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది. సంవత్సరానికి మనం చూస్తే 64 లక్షల మందికి గాను 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నది కూటమి ప్రభుత్వం మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ లో. అట్లాగే సూపర్ 6 హామీల్లో భాగంగా రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు గాను వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో 15,000 రూపాయలు అమౌంట్ వస్తుంది. అట్లాగే టీచర్ల పోస్టింగ్ మెగా డిఎస్సి జారీ చేశారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళ అకౌంట్ లో, గ్యాస్ సిలిండర్ డబ్బులు అకౌంట్ లో పడిపోతాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 రూపాయలు, అంటే కేంద్రం నుండి 6,000, మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. నెక్స్ట్ ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్. ఇట్లా చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా గత 5 ఏళ్లలో విధ్వంసం జరిగిన ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, ఏదో ఉచితంగా ఇచ్చాము, సంక్షేమం ఇచ్చాము అన్నట్టు కాకుండా సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలను అందిస్తూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళకు ఉచితంగా ఇచ్చినట్లు కాదు, వాళ్ళందరూ ఆర్థికంగా నిలబడాలి అనే విధంగా ముందుకెళ్తున్నారు. రైతు భరోసా కూడా ఇస్తారు. ఇవాళ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీ పైన కల్పించాము. ట్రాక్టర్లు, గోర్లు, రోటావేటర్లు, స్ప్రేయర్లు అన్ని అందించడం జరిగింది. ఇక్కడ ముండ్లమూరులో రేషన్ షాప్ వద్దకు వచ్చున్నాము. గత ప్రభుత్వంలో రేషన్ ద్వారా ఎన్నో అక్రమాలు జరిగాయి. బండ్ల ద్వారా ఇంటి దగ్గరకు రేషన్ తిప్పుతున్నామని ఆటోల్లో తిప్పుతూ ఇప్పుడు ప్రజలు, పేదలు పనులకని బయటికి వెళ్తుంటారు. వాళ్ళు లేని సమయంలో ఊరికి ఆటోలు తిప్పివ్వటం కాదు, అదే ఒక షాప్ దగ్గర పాత పద్ధతిలో మనం రేషన్ పంపిణీ చేస్తే అందరూ వారికి వీలున్న సమయంలో వచ్చి ఇక్కడ సరుకులు తీసుకుని వెళ్తారు. అందరికి ఉపయోగంగా ఉంటుంది. గవర్నమెంట్ మీద భారం పడదు, ప్రజలకు అట్లాగే ఇబ్బంది పడకూడదని ఈ పద్ధతిని మనం పాటించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడుతున్నారు. మనమందరం ఏంటంటే మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తించాలి. మీ ఆశీస్సులంతా మన కూటమి ప్రభుత్వానికి ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు.